హాయ్ అండి. ఈరోజు నేను అటుకుల మిక్చరు చేసి చూపిస్తున్నాను. దానికి కావలసినవి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ పోసుకొని తగినంత పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరపకాయలు, కలమాకు, ఆయిల్ వేడెక్కినాక కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెము బ్రౌన్ కలర్ రాగానే పచ్చిమిరపకాయలు ఇట్లా రెండు చీల్చుకోవాలన్నమాట. రెండు వేసుకోవాలి, కట్ చేసుకోవాలి. పల్లీలు, తగినన్ని పల్లీలు, పుట్నాలు, కలమాకు ఇవన్నీ చిటపటలాడాలన్నమాట. కలమాకు, పల్లీలు ఇవన్నీ ఫ్రై కావాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పసుపు, తగినంత పసుపు, తగినంత కారము. కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, నేను ఇంతనే వేస్తున్నాను, నాకు ఇంతనే పడుతుంది. ఉప్పు, తగినంత ఉప్పు అన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో అన్నీ కలుపుకున్నాక అటుకులు అన్నమాట. ఇవి పేపర్ అటుకులు వేసేసి మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇవి 2 కేజీలు అటుకులు అన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. అటుకులకు మంచిగా ఉప్పు, కారము, ఆయిల్ అంతా మంచిగా బాగా పట్టియాలన్నమాట. స్టవ్ హైలో పెట్టుకోవద్దు, సిమ్లోనే పెట్టుకోవాలి. లేకపోతే ఇవి సన్నంగా ఉంటాయి కదా, అటుకులు మాడిపోతాయి. అందుకే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇట్లా అంతా మొత్తం కలుపుకోవాలి. కిందికి పైకి మొత్తం కింది నుంచి కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటేనే మంచిగా ఉప్పు, కారం అంతా పడుతుంది అన్నమాట. ఎక్కువసేపు ఏమి ఉంచుకోవద్దు. ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని కలిపేసేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. చూడండి అయినవి. నేను స్టవ్ బంద్ చేసేసుకున్నా. ఇవి సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కూడా స్నాక్స్ లాగా పెడితే కూడా తింటారు, బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చేసిన అటుకుల చుడువ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.